అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరికిషోరం. మొక్కలకి నేను బూడిదైతే చల్లుతున్నాను. వంకాయ, టమాటా మొక్కలకి వైట్ కలర్ లో ఉండే పురుగులు వచ్చాయి. ఇంకా కందికేమో మొత్తం విపరీతంగా పెయిన్ వచ్చింది. ఈ పెయిన్ చిక్కుడు చెట్టు నుండి దీనికైతే స్ప్రెడ్ అయింది. ఆ చెట్టును తీసేసాక కూడా దీనికైతే ఈ పెయిన్ పోవట్లేదు. అందుకే బూడిద చల్లుతున్నా. ఇది ఫుల్ గా కంట్రోల్ అవుతుంది అని నేనైతే చెప్పలేను, కానీ రిజల్ట్ అయితే ఉంది. మనకి ఉన్నది కొద్దిపాటి మొక్కలే అయినా ఎటువంటి రసాయన మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ వేయట్లేదు. వచ్చిందే హ్యాపీగా తీసుకుంటాం. సుభాష్ పాలేకర్ గారి విధానంలో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి వేయాలి. ఇంకా అది తయారు చేయాలి అంటే మన ఇంటికి గోమాత రావాలి. మనకి ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో చూద్దాం. అప్పటి వరకు తప్పదు. ఇంకా ఇక్కడ వాటర్ మిలాన్ సీడ్స్, ఇంకా మన దగ్గరే కట్ చేసిన గంగవాలి సీడ్స్ ని డ్రై చేస్తున్నా. అది మళ్ళీ మనం నాటుకోవచ్చు. దేశవాళీ విత్తనాలైతే తెప్పించాను, కానీ దాంట్లో ఈ వాటర్ మిలాన్ సీడ్స్ అయితే రాలేదు. అందుకే ఇలా ట్రై చేస్తున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ మన గార్డెన్ లో ఏం ఉంటే వాటితో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేద్దాం అనుకున్నా. ఈ కర్రీనైతే నేను రెగ్యులర్ గా చేస్తూనే ఉంటా. కూరగాయలు ఒక రోజుకి సరిపడా వచ్చేదాన్ని బట్టి ఈ కర్రీకి డేట్ ఫిక్స్ అవుతుంది. కూరగాయలు హార్వెస్ట్ చేయడంలో చిన్నగానే నాకు హెల్ప్ చేస్తున్నాడు. అన్ని రోజుల కర్రీస్ ఒక లెక్క, ఈ కర్రీకి ఒక లెక్క. ఆ రోజంతా ఆ సాటిస్ఫాక్షనే వేరు. అసలు ఫుల్ హెల్దీగా తిన్నామని, ఇంకా నేను పండించి ఒక రోజు కర్రీ చేశాను అని ఫుల్ సంతోషిస్తా. ఈ రోజు హార్వెస్ట్ లో ఇవన్నీ వచ్చాయి. ఇవన్నింటితో పాటు ఆలుగడ్డలకి మొలకలు వస్తాయి, వాటిని కట్ చేసి పెట్టా. స్టార్టింగ్ లో కొంచెం మీడియం సైజ్ లోనే వచ్చాయి, వాటిని కూడా కర్రీలో మిక్స్ చేసా. కర్రీ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది. బూడిద చల్లిన 2 days తర్వాత గింజలు బాగా అయిన కందికాయలను అయితే తెంపేశాను. ఇప్పటికీ పెయిన్ అయితే పూర్తిగా పోలేదు. ఏదైనా వీడియోస్ లో చూసి, బుక్స్ లో చదివి దాని గురించి తెలుసుకున్న దానికి ప్రాక్టికల్ గా చేసేదానికి చాలా తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ చేశా కదా, ప్రాక్టికల్ గా అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. ఇంత పెయిన్ ఉన్నా కూడా ఒకే చెట్టుకి బానే కాయలు వచ్చాయి. అంతకు ముందు కూడా ఒక 2-3 times ఇన్ని కాకపోయినా కొన్నిగా బానే వచ్చాయి. పర్లేదు, చాలా సంతోషం. కాయల్ని నీట్ గా కడిగి పిల్లలకి మంచిగా ఒలిచి పెడదామని తీరిగ్గా కూర్చొని అన్ని వలవటం స్టార్ట్ చేశా. అలా పచ్చిగానే ఎలాగైనా తినిపించాలి అన్నది నా టార్గెట్. కానీ అస్సలు తినట్లేదు వాళ్ళు. ఫుల్ మోటివేషన్ ఇస్తే 4-5 గింజలు నోట్లో వేసుకుంటారు అంతే. ఇంకా మోటివేషన్ అవసరం ఉంది వాళ్ళకి. 1/2 hour కూర్చొని వలిచా. ఇన్నొచ్చాయి. ఈ తొక్కంతా మొక్కలకి, ఈ బొబ్బలన్నీ పిల్లలకి. అమ్మ ఎంత చెప్పిన పచ్చిగా బాగాలేదు, అయినా ఉడకదురా, కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చింది. ఒక్క గింజ వల్లకుండా అన్నా నేను మొత్తం తినేసాం. బాగుంది, వీరో తీసుంటే బాగుంటది. మమ్మీ ముందు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, తినకపోతే వేరే రకంగా రెడీ చేస్తుంది. ఆయన తినగైతే అక్కడిస్తుంది, తినగైతే తప్పదు. నేను ఇలాంటి నచ్చల్ ఫుడ్ మాకు ఎలాగైనా పెట్టాలి, తెలియదు. అదే మీ మాకు చేసే మేలు. మీరేమంటారు నాకు చెప్పండి, చెప్తాను. థ్యాంక్ యూ.